హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మా చెట్టు నిమ్మకాయలు చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఈ మధ్య అయితే. ఆల్మోస్ట్ ఆల్ ఒక 20-30 వరకు కాసినాయి అనమాట. ఇవి యాక్చువల్లీ ఇంకా చాలా పెద్దగా అవుతాయి. కాకపోతే బయట ఉండడం వల్ల కొన్ని కోస్తున్నారు పిల్లలు తెలియక, అందుకనేసి కొంచెం ముందే కోస్తున్నాయి అనమాట. ఇవి వచ్చేసి పప్పాయ అనమాట. చెట్టుకు వస్తున్నాయి. అంటే ఇది చాలా రోజుల ముందు షూట్ చేశాను, బట్ ఇప్పుడైతే అసలు ఇంకా ఫుల్ వస్తున్నాయి అనమాట. డైలీ 3-4 అలా వస్తున్నాయి. మా పిల్లలైతే అసలు పప్పాయే తినరు. సో నేను మా వారే కాబట్టి మ్యాక్సిమం ఎవరో ఒకళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా నిమ్మకాయలు అయితే కోసాను, పప్పాయ కోసాను. ఇవాళ అయితే ఇవే మల్బెరీస్ అయితే ఇవి థర్డ్ టైం అనమాట. ఇట్లా 3 టైమ్స్ వచ్చినాయి. మొక్క అయితే చిన్నదే కానీ మంచిగా వస్తున్నాయి. కాకపోతే మనం కోసేటప్పుడు మొత్తం బ్లాక్గా అయినాక మాత్రమే కోస్తే బాగా స్వీట్ ఉంటాయి అన్నమాట. కొంచెం రెడ్గా ఉన్నప్పుడు కోసామనుకోండి, అవి తింటుంటే పుల్లగా ఉంటాయి. ఈ వీడియో ఎప్పుడంటే దీవాళీ ముందు వీడియో అనమాట. క్లీనింగ్ చేశాను దీవాళీకి ముందు ఒక 1 వీక్ బ్యాక్. దసరాకైతే నేను లేనమాట, అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నానే కాబట్టి అప్పుడైతే క్లీనింగ్ పెట్టుకోలేదు. ఇంకా దీవాళీకి ఏంటంటే మాకు లక్ష్మీ పూజలు ఉంటాయి కాబట్టి క్లీనింగ్ చేస్తాను. మెయిడ్ ఉంటుంది, బట్ ఇద్దరం చేస్తేనే అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ 6 days చేసాము ఇద్దరం క్లీనింగు. డైలీ 4 to 5 hours అనమాట. తను ఆఫ్టర్నూన్ 2:30 అలా వచ్చేసి 5 వరకు ఉంటుంది. అట్లా 6 days వచ్చింది. తను వచ్చేలోపే నేను కిటికీలు, మిర్రర్స్, ఆ కబోర్డ్ లోపల అన్నీ తీసేసి మళ్ళీ క్లీన్ చేసి న్యూస్ పేపర్స్ వేస్తానన్నమాట. ఇంకా తను వచ్చేసి ఇంకా నిచ్చెన వేసుకొని గ్లాస్ ఐటమ్స్, కబోర్డ్స్ అవి తుడిచేస్తుంది. పైనవన్నీ తను చేస్తుంది, నాకు అందినవన్నీ నేను చేస్తాను. నాకు అలవాటు అనమాట. ఇంకా నాకు పండగ ఉన్నా లేకపోయినా నేను మ్యాక్సిమం ఇట్లానే క్లీన్ చేస్తాను. మంత్లీ వన్స్ అయితే చాలా డీప్ క్లీన్ చేస్తాను. ఇంక ఇది నెట్ మెష్ ఉంటుంది కదా, అది కూడా చాలా డస్ట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇట్లా స్ప్రే వాటర్లో సోడా ఉప్పు, విమ్ డ్రాప్ వేసి అట్లా స్ప్రే చేసి స్క్రబ్బర్తో ఇట్లా నీట్గా ఫస్ట్ రుద్దేసి తర్వాత అయితే వాటర్ పోస్తాను అనమాట. మనకి కిచెన్లో అయితే మెస్ జాలీకి బాగా పట్టేస్తుంది అనమాట. ఎందుకంటే మనం కిచెన్లో ఎక్కువ ఆయిల్ ఇవన్నీ వాడతాం కాబట్టి. చిమ్నీ ఒకటి, ఈ కిచెన్ దగ్గర ఉన్న విండో ఎప్పుడు ఎవరి ఇంట్లో అయినా కొంచెం ఇట్లా డల్గానే అనిపిస్తాయి. సో ఇవి మనం ఎక్కువైతే మెయింటైన్ చేయాలి. ఇంకా నేనైతే ఇదైతే పర్టికులర్గా నీట్ క్లీన్ చేస్తాను అనమాట. వీలైనంత వరకు 80% నేనే. ఇప్పుడు మెయిడ్ వచ్చేసి ఏంటంటే వుడ్ పైన బయట సైడ్ మొత్తం క్లీన్ చేస్తుంది. ఇంకా లోపల పేపర్లు అవన్నీ తీసి స్టీల్వి అవన్నీ కడిగేసి పెట్టుకుంటామన్నమాట. ఇద్దరం చేస్తేనే 6 days పడుతుంది. బట్ నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు. 6 రోజులు చేసిన వరకు ఇదైతే 7 minutesలో పెట్టేశాను అనమాట వీడియో. బట్ అన్నీ షూట్ చేయడానికి అయితే కుదరదు కదా, ఇద్దరం చేస్తున్నప్పుడు ఏదో అలా చిన్న క్లిప్పింగ్స్. ఇదైతే ట్రైప్యాడ్ పెట్టి నేను క్లీన్ చేశాను. ఇంకా దానికి తోడు వైట్ పెయింట్ అనమాట ఈ విండోకి. సో అందుకనేసి ఇంకా మనం ఇట్లా తాలింపు వేసిన చుక్కలు అవన్నీ పడతాయి అన్నమాట. చిమ్నీకి సైడ్ పక్క టైల్స్ అవి కూడా పడతాయి. ఆల్రెడీ టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను. టిఫిన్ ప్రిపేర్ చేసినాకైతే నేను ఇట్లా ఒక 1 hour 2 hours ఇట్లా క్లీన్ చేసి మళ్ళీ లంచ్ టైంలో చేస్తానన్నమాట. ఇంక ఇట్లా ఫస్ట్ అయితే రుద్దేసి ఒక 10 minutes అలా వదిలేసి ఇలా వాటర్ పోసేసి మళ్ళీ స్పంజీతో అయితే తుడుస్తాను. ఇంత వర్క్ ఉంటుంది. ప్లస్ మనం కిచెన్ ఎప్పుడైనా సరే సోడా ఉప్పు, కొంచెం వెనిగరు, విమ్ డ్రాప్ వేసుకొని చేస్తే ఇట్లా కిటికీలు అలా బాగుంటాయి అన్నమాట. కాలిన్ కంటే కిచెన్లో అయితే నేను ఇలానే స్ప్రే బాటిల్లో కొంచెం విమ్ డ్రాపు, సోడా ఉప్పు, కొంచెం హాట్ వాటరు, లెమన్ పిండేసి వెనిగర్ వేసి స్ప్రే చేసుకుంటాను అనమాట. నార్మల్గా కిచెన్ బండ కూడా నేను అది స్టోర్ చేసి పెట్టుకుంటా 4 daysకి ఒకసారి. ఇంకా అదే స్ప్రే చేసి క్లీన్ చేస్తాను అనమాట. అసలు మనం కాలిన్ వాడితే చాలా బాటిల్స్ పడతాయి అన్నమాట. నేను అంతకుముందు మంత్లీ 4 కాలిన్ బాటిల్స్ వాడేదాన్ని. ఇప్పుడైతే 1 or 2 ఫ్రిడ్జ్ అలా దొరకడానికి కోలిన్ వాడతాను. మిగతాదంతా ఇది నేను ప్రిపేర్ చేసుకున్న దాంతో క్లీన్ చేస్తాను అనమాట.
గ్యాస్ పొయ్యి కూడా అట్లా దీంతో క్లీన్ చేస్తే లాస్ట్లో మనం సబ్బేసి కడిగేసి లాస్ట్లో ఇట్లా స్ప్రే చేయడం వల్ల చాలా నీట్గా ఉంటుంది పొయ్యి అయితే. అంటే ఈగలు చీమలు అలా లేకుండా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇలా కడిగేసి అయితే వదిలేయాలి. ఫస్ట్ ఒక 10 మినిట్స్ వదిలేసినాక మళ్ళీ క్లాత్ అయితే ఈ కిటికీ తుడిచేస్తే నీట్గా ఉంటుంది. వుడ్ కదా, అలానే వదిలేయొద్దు. తర్వాత ఆరిపోయినాక అయితే తుడిచేయాలన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మా మెయిడ్ అయితే వచ్చింది 2:30కి అట్లా. ఆ పైన క్రాకర్ యూనిట్ 4 సెల్ఫ్స్ ఉంటాయి అన్నమాట. చాలా ఉన్నాయని నాకు ఆల్మోస్ట్ ఆల్ 3 టబ్స్ అవుతాయి. అవన్నీ ఒకళ్ళు తీస్తూ ఉంటే ఇట్లా కింద పెట్టేస్తాను అనమాట. అన్ని టబ్బులో పెట్టేసి కొంచెం విమ్ డ్రాప్ వేసి వాటర్లో నేనే కడిగేసి టబ్లో పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు మంచిగా ఎండిపోయినాక తుడిచేసి మళ్ళీ తను పైన ఇలానే స్టాండ్ వేసుకొని నేను అందిస్తాను అనమాట. అట్లా ఇద్దరు హెల్ప్ లేనిదైతే మా ఇంట్లో అస్సలు అవ్వదన్నమాట. ఇప్పుడు నేనే ఎక్కి నేనే పెట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది. ప్లస్ మనకు కూడా టైం చాలా వేస్ట్ అవుతుంది అనమాట. ఒకళ్ళు అందిస్తూ ఉంటే ఒకళ్ళు తీస్తూ ఉన్నారనుకో మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క బౌలు ఎక్కి పెట్టాలంటే చాలా టైం పడుతుంది కదా. ఇవన్నీ తీసి నేను టబ్లో వేసేసి తోముతూ ఉంటే తను ఏంటంటే ఆ మిర్రర్స్ అన్నీ కాలిన్ వేసి లోపల బయట క్లీన్ చేస్తుంది. అది అట్లా క్లీన్ చేస్తుంది అనమాట. ఆ లోపల ఐటమ్స్ అన్నీ నేను తీసేసి కడుగుతాను. ఇంకా 5 వరకు ఉంటుంది. 2:30కి వచ్చి 5 వరకు ఉంటుంది. ఇంకా పైన ఏవేవి హైట్లో ఉంటాయో అవన్నీ తన చేతనే చేపిస్తాను. కిచెన్ డోర్ చూడండి, క్లీన్ చేసి నాకు చూపిస్తాను ఎంత నీట్గా ఉందో. ఇట్లా చేస్తాను అనమాట మంత్లీ వన్స్. నార్మల్గా అయితే అసలు ఈ విండోలో అయితే ఎంత డస్ట్ ఉంటుందో అసలు 4 డేస్కే. ఇంక ఇలా చేస్తుంది అనమాట. అన్నీ తీసి బయటికి ఇచ్చినాకైతే ఇంక వుడ్ ఫ్రిడ్జ్ పైన ఇంకా ఫ్యాన్స్ ఇవన్నీ తనే తుడుస్తుంది. కాకపోతే వాటరు క్లాత్లు అవన్నీ నేను అందిస్తా. ఇంక ఇక్కడే షింక్ దగ్గరే గాజువే కాబట్టి విమ్ డ్రాప్ వేసేసి నేను క్లీన్ చేసి అట్లా ఆన్లో అయితే పెట్టేస్తాను అనమాట. స్టాండ్లో అయితే పెట్టేస్తాను అన్నీ తోమినట్టు. ఇంక ఇలా క్లీన్ చేసి అటు పెట్టేసి ఒక 1 డే అంతా వదిలేస్తామన్నమాట. వదిలేసినాక మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అట్లా పైన పెట్టిచ్చేస్తా అన్నీ. ఇవేంటంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాడే సెట్స్ అనమాట. ఇవన్నీ కప్పులు. మళ్ళీ డైలీ వేర్ వాడే అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి మా బెడ్రూమ్లో క్లీనింగ్ అనమాట. సో నేను అన్నీ షూట్ చేయలేదు. రూము, కొంచెం కిచెను, కొంచెం హాలు క్లీన్ చేశాను. ఇప్పుడు హాల్ క్లీన్ చేసే క్లిప్పింగ్ కూడా కనపడట్లేదు. సో ఉన్న క్లిప్పింగ్స్ వరకు పెట్టేస్తున్నాను. చేస్తే మటుకి డీప్ క్లీన్ చేస్తాను. కిటికీలు, లైట్స్, కబోర్డ్స్, లోపల బయట మిర్రర్స్ డీప్ క్లీన్ చేస్తాను అనమాట. అంటే మరీ ఓవర్ ఓసిడి అని చెప్పను కానీ బట్ నీట్గా ఉండాలి. నాకు ఎందుకో ఫైనల్గా అయితే క్లీన్ చేసిన చూడండి రూమ్ ఎంత నీట్గా ఉందో. కింద హాల్లో కూడా ఫ్లవర్ వాజులు, స్టోన్స్ ఇవన్నీ క్లీన్ చేసామన్నమాట. షాంపూ వాటర్తో తీసాను బట్ మిస్ అయింది. ఇప్పుడు చూస్తుంటే కనపడట్లేదు. ఎక్కువైతే షూట్ చేయలేదు, కొన్నే షూట్ చేశాను. ఇంక ఇదంతా షూట్ చేయాలంటే చాలా టైం పడుతుంది అనమాట. ఇంకా తర్వాత అయితే కిచెన్ అయితే క్లీన్ చేసినాక అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇవాళ వీడియో అయితే సింపుల్ వీడియో అనమాట. ఇంకా తర్వాత అయితే
నేను అన్నీ హోమ్మేడే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంట్లోనే కారాలు గానీ, పొడులు గానీ అన్నీ. అందుకే నాకు మ్యాక్సిమం సరిపోతుంది పనితోటే. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా పూజ చేశాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీస్.